అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మన ఛానల్లో మరొక లేటెస్ట్ జాబ్ అప్డేట్తో మన ఛానల్ మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి రైల్వేలో ఒక బంపర్ నోటిఫికేషన్ అని చెప్పుకోవాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th మరియు ITI ద్వారా టెక్నీషియన్ పోస్టులు ఫ్రెండ్స్. ఇవి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోలో పూర్తి నోటిఫికేషన్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి రైల్వే శాఖలో 14,298 టెక్నీషియన్ జాబ్స్ రిలీజ్ చేయడం జరిగింది. వీటి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ప్లస్ ITI అంటే డిప్లొమా, BE, BTech ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి మొత్తం పోస్టులు ఇంతకుముందు 9,144 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. వాటిని పోస్టులను పెంచి 14,298కి పెంచి అభ్యర్థులకు మరోసారి దరఖాస్తులు మార్పులు చేసుకునే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పించిందనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అప్లికేషన్ మనం అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ వచ్చేసి అక్టోబర్ 2, 2024 మనకు అప్లికేషన్ స్టార్టింగ్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చారు. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 16, 2024 ఫ్రెండ్స్. ఈ అప్లై వచ్చేసి ఆన్లైన్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ద్వారా మన అప్లై చేసుకున్న అభ్యర్థులకి దరఖాస్తు దిద్దుబాటు కోసం మరో అవకాశాన్ని ఇవ్వబడింది. నవంబర్ లేదా డిసెంబర్ 2024లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది ఫ్రెండ్స్. 10వ తరగతి పాస్ ITI విద్యార్హతతో ఉన్న అభ్యర్థులకి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. మన ఛానల్ ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఈ వీడియోలో పూర్తి వివరాలు ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ చిన్ని ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. పోస్టుల ఖాళీలు వచ్చేసి టెక్నీషియన్కి వచ్చేసి గ్రేడ్ 1 పోస్టులు వచ్చేసి 1,092 ఇచ్చారు. టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసి 13,206 పోస్టులు ఫ్రెండ్స్. ఇప్పుడు విద్యార్హతల గురించి మనం తెలుసుకుందాం. టెక్నీషియన్ గ్రేడ్ 1కి వచ్చేసి BTech, డిప్లొమా, BSc సంబంధిత విభాగంలో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసి 10వ తరగతి ప్లస్ ITI లేదా 12వ తరగతి. 12వ తరగతి PCM అని ఇచ్చాడు. PCM అంటే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్, ఈ రెండిట్లో ఎంటర్ చేసి ఉండాలి. దీనికి శాలరీ వచ్చేసి 25,000 నుంచి 35,000 దాకా జీతం ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ RRB మనకి NTPL ముఖ్యమైన తేదీలు వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను. దరఖాస్తు ప్రారంభం అక్టోబర్ 2, 2024, ముగింపు డేట్ వచ్చేసి అక్టోబర్ 16, 2024 ఫ్రెండ్స్. ఈ డేట్లు మాత్రం మర్చిపోవద్దు. ఎక్కువ టైం లేదు, జస్ట్ 15 days మాత్రమే ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం మీరు సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ క్వాలిఫికేషన్లో ఇన్ని పోస్టులు పట్టడం చాలా రోజుల తర్వాత ఇచ్చాడు ఫ్రెండ్స్. అక్టోబర్ 16 లోపల దరఖాస్తు తేదీ ముగింపు అక్టోబర్ 16 కాబట్టి ఈ అక్టోబర్ 16 లోపల వీలైనంత మందికి ఈ వీడియో షేర్ చేసి మన తోటి నిరుద్యోగులకి సహాయపడండి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు వచ్చేసి సాధారణ వర్గం వారికి 500 రూపాయలు ఫ్రెండ్స్. SC, ST అండ్ దివ్యాంగులకు వచ్చేసి 250 రూపాయలు ఫ్రెండ్స్. ఎంపిక ప్రక్రియ వచ్చేసి కంప్యూటర్ ఆధారిత పరీక్ష CBT అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష. ఈ RRB ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ rrbapply.gov.in దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆన్లైన్ దరఖాస్తు ఫారం పూరించండి, రుసుము చెల్లించండి. దరఖాస్తు దిద్దుబాటుకు అవకాశం కల్పించబడుతుంది. అంటే మళ్ళీ మనం అప్లికేషన్ దిద్దుబాటు చేసుకోవడానికి మనకు అవకాశం కల్పిస్తారు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో షేర్ చేసి మనతోటి నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా ఈ వీడియో వీలైనంత త్వరగా అక్టోబర్ 16 తారీఖు లోపల షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక లేటెస్ట్ అప్డేట్తో మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.